దేవుని బిడ్డలారా, దేవుడు కృపా కనికరం గల దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు, మహత్ కార్యాలు చేసే దేవుడు. ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు. నిరంతరము స్తోత్రాలుడు ఆయన. మరి ఎంతోమంది ఇక్కడికి ఈ భూమి మీదకి వచ్చారు. బాబాలు వచ్చారు, తర్వాత ఎంతోమంది వచ్చారు. దేవుళ్ళు దేవతలు అనేవారు ఎంతోమంది వచ్చారు. కానీ ఎవరు కూడా మరణాన్ని జయించి తిరిగి మూడో దినము ఎవరు కూడా లేవలేదు. ఒక యేసుక్రీస్తు ప్రభువే మానవుడిగా పుట్టి ఆయన భూమి మీద 33 సంవత్సరాలు జీవించి ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకములో చూపించాడు. ప్రేమను పంచాడు, దయా కనికరము పంచాడు. మానవులు ఎలా ఉండాలి, ఒకరికొకరు ఎలా ఉండాలి అది నేర్పించాడు. అందుకే ఈనాడు భూమి మీద మనం చూస్తున్నప్పుడు ప్రేమ కనుమరుగైపోతుంది. ప్రేమలోనికి అక్రమం విస్తరించింది. అందుకే అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఆ యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిందంటే కేవలము మనుషులను ప్రేమించి మనుష్యులుగా జీవించడానికి ఆయన మానవుడిగా పుట్టాడు. గొప్ప సేవ చేశాడు ఈ భూమి మీద. ఆయన ఎడమ చెంప మీద కొట్టితే కుడి చెంప చూయించమన్నాడు. ఆయన ఎంత తగ్గింపు గల దేవుడో చూడు. ఎవరన్నా నిన్ను ఎడమ చెంప మీద కొట్టినప్పుడు కుడి చెంప కూడా కాలుంది, దాన్ని కొట్టమని చెప్పాడు. అంతేకాకుండా నిన్ను హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. మీ శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు. మీ శత్రువులను పిలిచి భోజనం పెట్టండి అన్నాడు. మీ శత్రువులను పిలిచి భోజనం పెట్టన్నాడు. ఒకరొక మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. అడుగు వారికి నీ ముఖం చాటు చేయొద్దని చెప్పాడు. ఎన్నో మాటలు చెప్పాడు. ఎన్నో ఆదరించే మాటలు ఆయన నోట్లుంచి పలికారు. అవే ఈనాడు పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడ్డాయి. 26 పుస్తకాలు యేసుక్రీస్తు ప్రభువారి కోసం రాయబడిన మాటలు. అవి ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, పాపాన్ని తొలగించే మాటలు, పాపము చేయకుండా కూడా ఆపే మాటలు మనం విందాం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు 24వ వచనం, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఈ మాట లూకా రాస్తున్నాడు. లూకా భక్తుడు రాస్తున్నాడు. ఈ మాట పేతురు ప్రసంగం చేస్తున్నాడు. పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుప్రభు వారి కోసం కొంతమంది దేశాలు వచ్చినప్పుడు పెంతెకొస్తు పండుగ దినమున 14వ వచనం నుంచి పేతురు ప్రసంగాన్ని స్టార్ట్ చేశాడు. ఆయన కోసం, యేసుప్రభు వారి కోసం చెప్తా ఉన్నాడు. ఎందుకంటే యేసుప్రభుతో ఆయన నడిచాడు. యేసుప్రభుతో ఉన్నాడు. 33 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. యేసుప్రభును కళ్ళారా చూశాడు. కాబట్టి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఈనాడు కూడా యెరూషలేములో ఆయన సమాధి ఖాళీ ఉంది. నేను వెళ్ళి చూడడం కూడా జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి ఖాళీగా ఉంది. మరి ఈనాడు ఏ దేవుడి సమాధి కూడా ఖాళీగా లేదు, ఒక యేసు ప్రభు సమాధి తప్ప. అందుకే ఆయనే నిజమైన దేవుడు. కాబట్టి ఈ మాట అద్భుతమైన మాట. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. మరణము బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకు అసాధ్యం అంటే మరణాన్ని జయించిన దేవుడు ఒక్కడే, ఆయన్నే యేసుక్రీస్తు ప్రభువారు. అసలు ఈ మరణం ఎలా వచ్చింది? మానవుని దేవుడు ఇష్టపూర్తిగా చేసుకున్నాడు. ఆయననే ఆదాము దేవుని మాట వినలేదు కాబట్టి దుష్టుడు తన యొక్క భార్యను ప్రేరేపించి పండు తినబెట్టి, ఆ పండు తను తిని 2 భార్యాభర్తలు తిన్న తర్వాత ఆ పాపము వారిలో ప్రవేశించి
మరణం వాళ్ళలో ప్రవేశించింది. ఈనాడు కూడా ప్రపంచమంతా ఆయన పిల్లలైన వాళ్ళు కూడా పాపము మరణము రెండు ఉన్నాయి. ఆ పాపాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఆయన మన యొక్క పాపాలు భరించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనము, నిశ్చయముగా అతను మన రోగాలు భరించాను. అదే అధ్యాయం 12వ వచనము, అనేకుల పాపాలు భరించి తిరుగుబాటు చేసేవారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇవి రెండు చేశాడు ఆయన. చేసి కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచిన మృత్యుంజయుడైన యేసు క్రీస్తు ప్రభువారు, ఆయనకే సాధ్యము. ఈనాడు ఎవరు కూడా సాధ్యం కాదు. ఎవరు కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ లేచిన వారు ఎవరు కూడా లేరు. కాబట్టి ఇవన్నీ చివరి దినాల అంత్యదినంలో యేసు ప్రభు రెండవ రాకడ రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ రాబోతున్నాడు. మొదటి రాకడ వచ్చాడు, ఈ లోకంలో మానవులందరి కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే నమ్మారో వారి పాపాలు క్షమించాడు, వారికి రక్షణ ఇచ్చాడు, వారికి మరణం లేకుండా చేశాడు. కాబట్టి రెండవ రాకడ రాబోతున్నాడు. ఆయన కోసం సిద్ధపడ్డ వారిని తీసుకెళ్ళడానికి ఆకాశ మేఘారుడై కొదమసింహమై ఆయన మధ్యాకాశానికి రాబోతున్న మహాదేవుడు ఎవరంటే ఆయన్నే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మరణాన్ని జయించి లేచాడు కాబట్టే ఆయన మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాటలో మనం చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. క్రీస్తునందు అందరూ ఏమవుతారంటే బ్రతికింపబడుదురు. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. బ్రతికింపబడుదురు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఎందుకు అంటే ఆయన మరణాన్ని మింగివేశాడని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది. ఇదే అధ్యాయంలో 54వ వచనం, విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యం నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపముకున్న బలం ధర్మశాస్త్రమే. అయినను మనము ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏంటి జయం అంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన పునరుత్థానం ఉన్న శక్తి మనకు విజయము అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన మీద అధికారం ఈ భూమి మీద కానీ ఎక్కడ కూడా ఆయన మీద అధికారం లేదు. ఆయన అధికారం కలిగిన దేవుడు, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు. ఆయన చెప్పాడు, పరలోకం మీదను భూమి మీద నాకు సర్వాధికారం గలదని యేసుప్రభు స్వయంగా చెప్పాడు. మరి నువ్వు ఆయన నమ్మితే నీకు కూడా సర్వాధికారం భూమి మీద ఇచ్చే మహాదేవుడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి మహిమ పొందినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ శక్తిని మీరు మాకు ఇచ్చారు, అందుకై మీకు వందనాలు చెల్లిస్తూ మాలో ఉన్న మరణ భయమును తొలగించడానికి నువ్వు మరణాన్ని జయించి లేచిన దేవా, అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.